వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో బాపు సరోవర్ నిర్మాణం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. భారీ ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి బాపు సరోవర్ ప్రాజెక్టు, అట్లాగే మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టు, దీని మీద పెద్ద ఎత్తున దుమారం చెల్లుతుంది. ఎప్పుడైతే దాదాపుగా 450 కుటుంబాలు మధు పార్క్ రిడ్జికి ఇచ్చినటువంటి నోటీసులు పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతున్నాయి. మరోవైపు ఖచ్చితంగా మా ఇళ్లను కూల్చి బాపు విగ్రహం కట్టాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం మనం బాపు ఘాట్ వద్ద ఉన్నాము. చూసుకోవచ్చు, ఇదే మనకు వెనకాల కనిపిస్తున్నటువంటి బాపు ఘాటు, బాపు విగ్రహం దగ్గరే మనం ఉన్నాం. ఉదయం పూట బాపు ఘాట్ ఇప్పటికి కూడా సందర్శకుల తాకిడి ఉంటుంది. ఇవాళ ఇప్పటికైతే ప్రస్తుతం బాపు ఘాట్ యొక్క గేట్లు అయితే ఇక్కడ ప్రస్తుతం మనం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి, లోపలికి పంపినటువంటి పరిస్థితి. కానీ వాచ్మెన్ కి కనుక మనం ఇంటిమేట్ చేస్తే ఖచ్చితంగా ఓపెన్ చేస్తారంటూ కూడా కొంతమంది స్థానికులు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు బాపు సరోవర్ ఏదైతే పెద్ద ఎత్తున విగ్రహం ఇక్కడ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొస్తోందో, మరి ఇప్పుడు పెద్ద ఎత్తున కొంతమంది బస్తీ వాసులకు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ బస్తీ వాసులకు కూడా కొంత నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చుంటాయని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది అనేది కొందరు చెప్తున్నారు. ఇక్కడ కొంత పండ్లు అమ్ముకుంటున్నటువంటి ఒక వ్యక్తి బాపు ఘాట్ ముందే ఉన్నారు. ఆయన అడుగుదాం ఒకసారి ఏంది పరిస్థితి అనేది కూడా. సో మీరు ఇక్కడే ఉంటున్నారు ప్రతిరోజు, ఏంటి ఇప్పుడు ఇక్కడ సర్వే జరిగిందా లేకుంటే ఏం జరుగుతుంది? ఈ విగ్రహం సంబంధించి జరిగింది సార్, బస్తీలా జరిగింది సర్వే. ఆ ఇంట్లో నన్ను అడిగితే ఏమి ఇచ్చిర్రు, నోటీస్ ఏమన్నా ఇచ్చిర్రా లేదా తెలియదు. ఇప్పుడు పెద్ద ఎత్తున బాపు విగ్రహం ఇక్కడ కడతా ఉంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. బాపు ఘాట్ దగ్గర విగ్రహం కడతామంటున్నారు. కడితే మీరు రోజు చేసుకునే ఇక్కడ పండ్ల దుకాణాలు అమ్ముకు ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. మరి ఎట్లా చూస్తారు? వెళ్ళిపోతాం ముందటికి. బండ్లేదు కదా సార్, ఇండ్లదంటే సర్వే చేసిర్రు, అది కులుపుతారా లేదా తెలియదు. ఇంకైతే రాలేదు నోటీస్. ఏమంటున్నారు? ఏమంటారో తెలుస్తుంది సార్, పోయి బస్తీలో అడగాలి, అడిగితే తెలుస్తుంది. సో ఆయన చెప్పినట్టుగా మనం ఒకసారి బస్తీలకు కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. అట్లాగే బాపు అసలైనటువంటి సమాధి కూడా పక్కనే ఉంది. రామాలయం పక్కనే బాపు సమాధి ఉంది. అట్లాగే దాని పక్కనే పూర్తి స్థాయిలో హిందూ శ్మశాన వాటికి కూడా ఉంది. ఒకసారి వాళ్ళని అట్లాగే బస్తీవాసులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం బాపు ఘాట్ పక్కనే మూసీ నది ఒడ్డున ఆనుకొని ఉన్నటువంటి శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటిక దగ్గర ఉన్నాం. సో ఈ శ్మశాన వాటికి సంబంధించి కూడా ఇప్పుడు బాపు సరోవర్ భారీగా నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ శ్మశాన వాటికి కూడా ఖచ్చితంగా ఆ సరోవర్ లో భాగంగా ఖచ్చితంగా పోయే అవకాశం ఉంటుంది. ఇది నాకు తెలిసి భారీగా నాయి బ్రాహ్మణ సంఘం అని లేకుంటే హిందూ సంబంధించి చాలా మంది కొంత శ్మశానంలో వాళ్ళ యొక్క చివరి రైట్స్ చేసుకుంటూ ఉంటారు. చాలా వరకు సమాధులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. మరోవైపు మూసీకి ఆనుకొనే ఉన్నటువంటి ఈ యొక్క హిందూ శ్మశాన వాటిక. అమ్మా, మీరు ఇక్కడే ఉంటారా? లంగరోజు నాయన, లంగరోజు ఇక్కడే ఉంటారా మీరు? అంటే ఇక్కడ షాప్ పెట్టుకున్నా నేను. ఇక్కడ మేము బ్యాగరాల మొత్తం ఉంటది మాకు. ఆ పని అయిపోయింది కాబట్టి 8 నెలలకు 1 నెల వస్తుంది అని ఇక్కడ షాప్ పెట్టుకొని ఉంటాను. మరి ఇప్పుడు ఈ బాపు ఘాట్ పక్కనే ఉంది కదా శ్మశానం పక్కనే, బాపు ఘాట్ దగ్గర దాని ప్లేస్ లో బాపు సరోవర్ పెద్ద విగ్రహం కట్టిస్తుండ్రు రేవంత్ రెడ్డి. మరి కట్టిస్తే ఈ చుట్టుముట్టు ప్రాంతాలన్నీ కూడా పోయే అవకాశం ఉంటది. మరి ఏంటి మరి మీరు ఎట్లా చూస్తారు ఈ వ్యవహారాన్ని? ఆల్రెడీ మధు పార్క్ రిడ్జికి నోటీసులు ఇచ్చారు. శ్మశాన వాటికి కూడా ఖచ్చితంగా దీన్ని అంతా కూడా తీసేసే అవకాశం ఉంటది. అట్లా లేదు కదా నాయన, ఎట్లా బతికేటోళ్ళు మరి బతుకుదేరు లాగమైతాయి కదా. ఎట్లా బతికేటోళ్ళం అట్లా బతకాలా. మొత్తం ఏం పని లేకుండా ఉంటే మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం అంటే మరి ఇది పోతే ఏం చేసుకొని బతుకుతాం. ఇప్పుడు ఏజ్ అయిపోయింది, నాన్న చనిపోయిండు, తమ్ముడు ఫ్యామిలీ తోటి ఉంటాడు, మా అమ్మ నేను ఇద్దరమే ఉంటాము. బతకాలంటే మాకు పని చేసుకోవాలి, బతకాలి. మరి ఇప్పుడు బాపు సరోవర్ వస్తే ఇక్కడ రావాలన్నా వద్దా? బాపుకు పెద్ద విగ్రహం కట్టాలన్నా వద్దా? పెద్ద విగ్రహం కడితే అంటే అది సరిపోయినంత కట్టి పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉంటే సరిపోతుంది ఆయన. మరి పబ్లిక్ చేసుక తినేటోళ్లకు ఇబ్బంది, పబ్లిక్ ఇబ్బంది అంటే అది కట్టేం లాభము? మరి రేవంత్ రెడ్డి సార్ కడుతున్నట్టుండు కదా 5,000 కోట్లతోటి. 5,000 కోట్లతో కడితే మరి ఇబ్బంది అయితే ఎవరికి బతుకుదేరు. బతకక మనుషులు ఏమవుతారు నాయన? మరి ఉండాలి, అది ఎంతకు ఉంటుందో ఎంతకు చేస్తారో అంత. గాని మనుషులకు ఇబ్బంది కాకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అక్కడ మధు పార్క్ రిడ్జ్ దగ్గర 450 కుటుంబాలకి నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ. అపార్ట్మెంట్ కూడా ఆగమవుతారు కదా నాయన. పైసలు ఉండి లేక అన్ని కట్టుకొని ఇప్పుడు ఉన్నారా అంటే ఉన్న పాటున బొమ్మంటే ఎక్కడ పోతారు, ఎక్కడ ఉంటారు, ఎట్లా డబ్బు పెట్టిండ్రు, ఎట్లా చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు అలా బతుకుదేరు కావాలంటే వాళ్ళకు కూడా ఆగమే అవుతారు కదా నాయన. మరి ఎవరిది వాళ్ళకి అవన్నీ పోకుండా ఉండేటోళ్ళ ఇల్లు ఇడ్సబెట్టి తిని ఇంత బుక్కెడు కష్టం చేసుకొని ఉండేటోళ్ళకి ఇండ్లు తీసేసి పార్కు చేసి రోడ్ల మీద ఉంటే ఫైదా ఉంది? అది
టూరిజం డెవలప్మెంట్ వద్దా, మూసి ఇట్లనే ఉండాలని చెత్త చెదారంతో? చెత్త చెదారంతో ఉండదు, నీట్గా ఉండాలా. వర్షాకాలం వస్తే నీళ్ళు వస్తాయి, సాఫ్ అవుతుంది, నీట్గా అవుతుంది. నీట్గా లేనప్పుడు నీట్గా చేస్తారు. సో ఇది ఇక్కడ పెద్ద ఆమె చెప్తుంది. ఖచ్చితంగా అంటే దీని మీద బతికేటోళ్ళు బతకాలే, బతుకులు ఆగం చేసి బాపు సరోవర్ విగ్రహాలు కడితే ఎవరికి లాభం, అన్ని వేల కోట్లతోటి కట్టి ఏం ఉపయోగం అని ఇక్కడ శ్మశాన వాటికి సంబంధించి కొంతమంది డిపెండెంట్స్ అందరూ చెప్తున్నారు. చాలా పెద్ద ఎత్తున భారీ శ్మశానం కూడా బాపు ఘాట్కి ఆనుకొని ఉంది. మూసి నది ఒడ్డున పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇంకా బాపు ఘాట్ సంబంధించి వేరే షాపుల వాళ్ళని కానీ లేకుంటే ఇక్కడ ఈ లోకల్స్ ని అడిగే ప్రయత్నం చేద్దాం. మరి సో మనకి వెనకాల కనిపిస్తుంది బాపు ఘాట్. అయితే బాపు ఘాట్ అక్కడ ఉంది, కానీ అసలైనటువంటి బాపు అస్థికలు కానీ బాపు సమాధి కానీ దాని పక్కనే ఆనుకొని ఉన్నటువంటి రామాలయం పక్కనే ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నట్టుగా కొంతమంది స్థానికులు ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి మనం ఆ బాపు సమాధిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. హిందూ శ్మశాన వాటికి ఆనుకొనే ఉన్నటువంటి ప్రదేశంలోనే బాపు అస్థికలు ఉన్నాయి, బాపు సమాధి కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ దానికి చిహ్నంగా స్మారకంగా పక్కనే బాపు ఘాట్ కూడా నిర్మించారు. ఒకసారి మనం వెళ్తూ ఉన్నాం, బాపు గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాం. జాతిపిత బాపు సమాధి అస్థికలు హిందూ శ్మశాన వాటికకు మూసికి ఆనుకొనే ఉన్నటువంటి ఆ ఒడ్డున ఉన్నటువంటి నేపథ్యం ఇవన్నీ చూడొచ్చు. మొత్తం సమాధులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ అస్థికలు సమాధి ఇక్కడే ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని చుట్టుముట్టే బాపు సరోవర్ ని నిర్మించాలన్నది కూడా ప్రభుత్వం యోచనగా కనిపిస్తుంది. అట్లాంటి సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి భారీ బిల్డింగ్లు కూడా అన్ని కొంత పోయే అవకాశం ఉంటుంది. ల్యాండ్స్ అన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చి భూసేకరణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. రామ మందిరం ఆనుకొనే బాపు ఘాట్ సంబంధించి ఇక్కడ బాపు అస్థికలు ఉన్నటువంటి నేపథ్యం, బాపు యొక్క సమాధి కూడా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యం చూసుకోవచ్చు. ఇక్కడ రోడ్డుకు ఆనుకొనే ఉన్నటువంటి సమాధి బాపు ఘాట్, ఇది అసలైనటువంటి ఘాట్. ఇక్కడికే ఎవ్రీ టైం సీఎంలు కానీ లేదంటే కనుక అక్టోబర్ 2న బాపు జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్యం నిలువెత్తు నీడగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ యొక్క బాపు ఘాట్ ఎంతవరకు వీళ్ళు కన్సర్న్ ఉంది ఈ యొక్క ఘాట్ పట్ల అని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇలా పెద్ద ఎత్తున బాపు సరోవర్ వేల కోట్ల పెట్టి నిర్మించాలి అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ అసలు కనీస నిర్వహణ కూడా లేనటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం మొత్తం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పడి ఉంది. మరోవైపు ఎప్పుడో వేసినటువంటి పూలు నిర్యాణం కూడా తీనటువంటి నేపథ్యం. అంటే సమాధి మీద అక్టోబర్ 2న వేసినటువంటి ఆ యొక్క పూలు తప్ప ఇప్పటిదాకా కనీసం లాక్ తీసి ఈ యొక్క గేట్ తాళాలు వేసినటువంటి పరిస్థితి, లాక్ తీసి కనీసం ఊడ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. అంటే మినిమం మెయింటెనెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెత్త చెదారం ఆకులు అలములు మొత్తం ఈ బాపు ఘాట్ అంతా కూడా ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే కనీసం ప్రతిరోజు ఊడ్చినటువంటి కూడా నేపథ్యం లేదు. కనీసం ఇంత పూర్ మెయింటెనెన్స్ అనమాట, అసలు మెయింటెనెన్స్ లేదు. అక్కడ చూసుకోవచ్చు బాపు ఘాట్ సమాధి మీద తాగి పడేసినటువంటి వాటర్ బాటిల్ కూడా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ యొక్క ప్రభుత్వానికి బాపు ఘాట్ పట్ల బాపు పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అని. ఒకవేళ పూర్తిగా చిత్తశుద్ధి ఉంటే కనీసం దీనికి మినిమం మెయింటెనెన్స్ కూడా చేయనటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు పెద్ద ఎత్తున ఇదే బాపు ఘాట్ సమీపంలో బాపు సరోవర్ నిర్మించదలబెట్టింది. వేల కోట్లు. దీని వెనకాల చాలా మంది లైవ్లీహుడ్ డ్యామేజ్ అవుతుంది. పెద్ద ఎత్తున ఇవాళ మా బతుకులు ఆగం కావద్దు అంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మధు పార్క్ రిడ్జ్ సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాసులు 450 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, వాళ్ళు తలమునకలు అవుతున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి క్లారిటీ లేనటువంటి నేపథ్యం. ఒకరోజు బఫర్ జోన్ అని, ఇంకో రోజు బాపు సరోవర్ అని, ఇంకో రోజు ఇంకోటని, ఇట్లా పూటకో మాట ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ బాపు ఘాట్ అటువైపు ఉంది, అసలైనటువంటి సమాధి రామ మందిరం కానుకొనే ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ బాపు ఘాట్ ఉంది. ఇక్కడే అసలైనటువంటి సమాధి, ఇక్కడే అసలైనటువంటి అస్థికలు కూడా ఆ యొక్క సమాధి చేసినటువంటి స్థలం. కనీసం పూలు అంటే ఎండిపోయినటువంటి పూలను కూడా ఎప్పుడో వేసి అక్కడ వదిలేసినటువంటి సందర్భమే అక్కడ బాటిల్లో పడి ఉన్నాయి. మొత్తం చెత్త చెదారం ప్లాస్టిక్ కవర్లు అట్లాగే ఆకులు అలుములు ఇవన్నీ వేసి మొత్తం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. అసలు ఈ తాళం తీసి ఎన్నేళ్ళు అయిందో అన్నట్టుగా కూడా ఉంది. మరి ఇంత స్పష్టంగా ఇక్కడ కనీసం దుమ్ము ధూళితో నిండిపోయినటువంటి యొక్క బాపు ఘాట్లో మరి ఇవాళ ప్రభుత్వం పెద్ద ఎత్తున బాపు గారి మీద లేదంటే గాంధీజీ గారి మీద అమితమైనటువంటి ప్రేమను చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరి దీని వెనకాల ఏం జరుగుతోంది, ఏం మతలబు ఉంది? ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ కూడా చదువు చేస్తూ ఉన్నారు. అక్కడే స్పష్టంగా బాపు సరోవర్కి సంబంధించి శంకుస్థాపన కూడా ఉగాదికి చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలైనటువంటి బాపు సమాధి ఇది. అయితే ఈ సమాధి ఎంత నిర్లక్ష్యం గురవుతుందో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక చూడొచ్చు, మొత్తం చెత్తా చెదరంతో నిండి ఉంది. మరోవైపు ఈ బాపు సమాధి కింద ఏముంది అని చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అక్కడ చూడొచ్చు, క్లియర్గా మనకు బీర్ బాటిల్ కనిపిస్తుంది. మరి
బాపు గారి మీద శ్రద్ధ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దీన్ని ఎందుకు ఇట్లా వదిలేసింది నిర్లక్ష్యంగా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే బాపు ఘాట్ అంటే బాపు సమాధి కింద ఒకసారి ఈ యొక్క చూసుకోవచ్చు ఎంత అద్భుతమైనటువంటి కన్సర్న్ బాపు గారి మీద ఉందో ఈ ప్రభుత్వానికి మనం గమనించవచ్చు. చెత్త చెదారంతో నిండిపోయింది మొత్తం, ఆకులు అలుములు. కనీసం దీన్ని ఈ యొక్క దుస్థితిని పట్టించుకున్నటువంటి నాథుడు లేడు. ఇది చూడండి, రేకులు చూడండి, డోర్లు ఇరిగిపోయినాయి, డోర్లని తుప్పుపట్టిపోయినాయి. ఒక పాతుపడినటువంటి శిథిలావస్థ భవనంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంది. దీని కింద ఏం జరిగినా ఏం చేసినా తెలిసే పరిస్థితి లేదు, అడిగే నాథుడు లేదు. ఒక బూత్ బంగ్లాను తలపించే విధంగా బాపు గారి యొక్క సమాధి ఉంది అని చెప్పొచ్చు. మరి ఇక్కడ అసలు ఇక్కడ కింద కాలు పెడుతుంటేనే భయం అవుతోంది. కనీసం అంటే కనీసం ఇక్కడ ఏం చేస్తా అంటే అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఇది కేంద్ర బిందువుగా అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పక్షులకు సంబంధించినటువంటి చికెనో మటన్ ఏదో చేసుకున్నట్టున్నారు, ఏదో తాగినట్టున్నారు ఇక్కడ కూర్చొని. మొత్తం అంతా కూడా చెప్పులు గిప్పులు. వర్షాకాలంలో నాకు తెలిసి మొత్తం ఇదంతా కూడా నీళ్లతో నిండిపోయినట్టుంది, వర్షపు నీళ్ళతోటి. ఏం చేస్తున్నావు బ్రదర్, ఏం చేస్తున్నావు ఆయన నువ్వు? ఇదిగో అసాంఘిక కార్యకలాపాలకి బాపు గారి సమాధి అడ్డాగా మారిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రేమికుల జంట ఏం చేస్తున్నారో మనకు గమనిస్తుంది. ఇది ప్రభుత్వాలకి బాపు గారి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఏం చేస్తున్నారు బాబు? ఏడా ఏం చేస్తున్నారు మీరు? మరి ఇక్కడ తినిపించచ్చు అన్నం ఏదో, మరి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారు? రా. ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున బాపు సరోవర్ కడతారంటారు ప్రభుత్వం, మరి ఇడేం చేస్తారు? దాదా కరెక్ట్ కాదు కదా బ్రదర్, ఇది ఆ ప్లేస్ కాదు కదా. మీరు ఏం చేసుకున్నా కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ పదా సో ఇది పరిస్థితి ఇక్కడ బాపు ఘాట్ కింద, అంటే బాపు సమాధి కింద ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం నిర్లక్ష్యంకి తోడుగా మారుతుంది ఇక్కడ. అంటే నిర్లక్ష్యం నిలువెత్తు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరి ఇక్కడ చెత్త చెదారం ఆకులు అలుములతోటి కనీసం ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇది బాపు గారి సమాధి. బాపు గారి సమాధి కింద బీరు బాటిల్లు, ఇక్కడ ఆకులు అలుములతో నిండిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున సరోవర్ కట్టేందుకు ఇప్పుడు సిద్ధమవుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ బాపు సరోవర్ నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా శ్మశానం ఇక్కడ మూసీ నది ఒడ్డున ఉంది, అట్లాగే పెద్ద టెంపుల్ ఉంది, శివాలయం ఉంది ఇక్కడ. సో ఇక్కడ స్థానికంగా కొంత శ్మశాన వాటికలో కొన్ని అంటే కట్టెలు సప్లై చేసే వాళ్ళు, లేదంటే కనుక ఇక్కడ డిపెండెంట్స్ కూడా ఉన్నారు శ్మశాన వాటికి సంబంధించి. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. हेलो, ఇక్కడ బాపు సరోవర్ వస్తుంది, ఎట్లా చూస్తారు మీరు శ్మశానం? ये बापू सरोवर जो काम चालू कर रहे रेवंत साहब, वो वेस्ट है काम चालू करके. जो भी बनाना है उनकी हद में बना लो. यहाँ हमारे लोकल्स रहते, थोड़ा बिजनेस है हम लोगों का, बिजनेस भी खराब होता. फिर ये सामने राम मंदिर है, ये टूरिज्म प्लेस है पूरा. ये जो भी सरोवर का काम करना है अंदर अंदर कर लो. जो भी बिल सैंक्शन कराना है, कुछ भी कराना है अंदर कर लीजिए, ऊपर मत करो आप. ऊपर करने से पूरा लोकल बिजनेस खराब होता, लोकल का जो रहने वाले उन लोगों को भी डिस्टर्बेंस होता, सब आने जाने के लिए पूरा प्रॉब्लम होता. हम सरकार से यही गुजारिश है कि जो भी काम कर रहे हैं आप अंदर अंदर कर लीजिए, ऊपर मत आओ. सिविलियंस को डिस्टर्ब मत करो, लोकल्स को डिस्टर्ब मत करो. अगर बहुत बड़ा बापू सरोवर बोल के इधर लगा रहे, गवर्नमेंट बनने का सोच रहे हैं अभी, वो पूरा ये बफर जोन बोल के 50 मीटर्स के बफर जोन है, मधु पार्क रिज को भी ऑलरेडी नोटिस दिया. इधर कुछ नोटिस आया आप लोगों को? इधर अब तक तो नोटिस नहीं आया, क्योंकि यहाँ पे बफर जोन से हम ऊपर, बहुत ऊपर है. बफर जोन नीचे नीचे है, ऊपर हम बफर जोन से ऊपर है. बफर जोन से ऊपर है, मगर ये बापू घाट यही है ना, बापू घाट के बाजू है. अगर ये बापू घाट के
प्लेस पे भी बन रहे बोल के कांग्रेस पार्टी लोग बोल रहे हैं ना, सामा राम मोहन रेड्डी लीडर्स पूरा बोल रहे हैं। लीडर्स पूरे बोल रहे, लेकिन यहाँ पे अभी तक तो किसी को नोटिस नहीं आया। मधु पार्क रिच को आया, ये राम मंदिर वालों को नहीं आया नोटिस। बापू घाट में जो काम करना है वो डेवलपमेंट होने का हो रहा, इसमें फायर स्टेशन भी आ गया अभी न्यू। पुराना फायर स्टेशन निकाल के नया फायर स्टेशन, फिर वो कहाँ डालेंगे आप डेवलप करो, है सो जगह को डेवलप कर लो ना, ऊपर क्यों आ रहे? प्राइवेट जगह को डिस्टर्ब मत करो, जिसको जो जगह अलॉट हो गया उसको रहने दो वहीं। आपका काम जो है आप कर लो, गांधी सरोवर बना लो, कुछ भी बना लो, आपका काम आप नीचे नीचे कर लो, ऊपर मत आओ। ఖాళీ పిల్లి సివిలియన్స్ డిస్టర్బ్ క్యూ కర్ రहे हो? స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి వృద్ధులు ఉన్నారు, ఒకసారి ఆమెను కూడా అడుగుదాం. ఏమ్మా ఇక్కడ గాంధీ విగ్రహం కడుతున్నారు, కడితే ఎవరికి ఉపయోగము? జనాల నష్టపెట్టి పైసా కూడా పెట్టుకొని జమ చేసుకొని ఇండ్లు కట్టుకుంటే, ఇండ్లు గుల్లగొట్టి బాపు విగ్రహం పెడితే ఎవరికి లాభం? జనాలకైతే నష్టమే కదా. ఎక్కడ పోతారు? పిల్లలు ముసలోళ్ళు ఉంటారు, పిల్లల చదువులు అన్నీ ఎక్కడ పోయి ఎక్కడ కట్టుకుంటారు, ఎటు పోతారు? మేమైతే కష్టపడే కట్టుకున్నాం. కష్టపడేది గులగొట్టాలంటే మాకు ఎంత బాధ ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ? మేము 20 ఏళ్ళు అవుతుంది. ఇల్లు కట్టుకొని ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? అదే ఇల్లు కట్టే 20 ఏళ్ళు అవుతుంది. మరి ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇంత కష్టపడి కట్టి? ఇట్లా కష్టం అనిపిస్తలేదా నాన్న? మాకు కష్టమే కదా. ఇక్కడ పోతాం, మా పిల్లలకు జాబులు లేవు, ఏదో చేసుకొని బతుకుతున్నాం. మళ్ళీ ఇంకెక్కడో పోయి ఉండాలంటే ఎక్కడ ఉంటాం? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఇట్లా చేస్తున్నారు? ఏం చెప్తారు? అదే ఎందుకు ఆయన ఇల్లు గులగొట్టుకొని చూడు మనం ఒకసారి. ఆయన ఉన్నిల్లు గులగొట్టుకుంటే ఆయనకి ఎంత బాధ ఉంటుందో. ఇంతమంది ఉసురు పోసుకొని ఏం చేస్తాడు, ఏం సాధిస్తాడు? మరి గతంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి తెలంగాణ వచ్చినప్పుడు చెప్పడం ఇట్లాంటి రోజులు ఇటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరు రాలే, ఇట్లా ఎవరు చేయలే. ఎవరన్నా ప్రజలకు అన్యాయం చేసిండా కేసీఆర్? ఆయన పని ఏదో ఆయన చేసుకున్నారు వాళ్ళు, కానీ ఇట్లా ప్రజలను బాధ పెట్టుకుంటా ఇట్లా చేస్తే అదేమన్నా లాభమా? ఆయనకు లాభం ఉంటుందేమో, ప్రజలు అయితే నష్టపోతారుగా. ఇంతమంది ఉసురు పోసుకొని ఏం సాధిస్తాడు? సో ప్రస్తుతం ఇక్కడ బాపు ఘాట్ ఆనుకొని ఉన్నటువంటి కాలనీ వాసులు కొంతమంది ఉన్నారు, ఒకసారి అడుగు తెలుసుకునే ప్రతినిధి. ఆల్రెడీ అధికారులు వచ్చి సర్వే చేశారని చెప్తున్నారు. ఇక్కడ బాపు ఘాట్ పడగొట్టి బాపు సరోవర్ నిర్మించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొంత ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఎట్లా చూస్తారు మీరు? విగ్రహాన్ని అంటే వెల్కమ్ చేస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? వెల్కమ్ చేయడానికి ఏం లేదు, కానీ ఇప్పుడు అయితే ఫ్యామిలీస్ కూడా రోడ్డు మీద పడతాయి కదా సార్. ఇప్పుడు లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కాలనీలు అంటే కలిసి కూడా చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు రోడ్డు మీద వస్తారు వాళ్ళు కూడా, ఇక బతకడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కొందరు. ఇప్పుడు సొంత ఇల్లులు కూడా ఉన్నాయి వాళ్ళవి, ఎక్కడికి పోతారు వాళ్ళు కూడా, ఏదో ఒకటి చేయాలి కదా. అంటే మీరు గాంధీ విగ్రహం కట్టడానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? గాంధీ విగ్రహం కట్టడానికి అంటే ప్లేస్ అయితే ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ప్లేస్ తీసుకొని ఏం చేస్తారు అని? ఆల్రెడీ ప్లేస్ ఉంది, ఆల్రెడీ కట్టింది ఉంది ఆ విగ్రహము. ఇప్పుడు ఇది మొత్తం ఈ ప్లేస్ కూడా తీసుకొని విగ్రహం కట్టాలంటే కూడా దానికోసం కూడా ఇది అవుతుంది కదా. కొంచెం ఫ్యామిలీస్ కూడా చూసుకోవాలి కదా. అధికారులు ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాకా? వచ్చి ఇచ్చారు. నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇవ్వలేదు, వచ్చి చెప్పినారు మార్కింగ్ చేస్తా అని చెప్పినారు. ఉగాది తర్వాత చేస్తా అని చెప్పినారు మార్కింగ్స్. మరి ఉగాదికి శంకుస్థాపన చేస్తారు కాబట్టి ఉగాది తర్వాత మార్కింగ్ చేస్తారు ఐ థింక్ అనుకుంటా. ఎక్కడ దాకా మార్కింగ్ చేస్తామని చెప్పారు? మొత్తం రోడ్ పై నుంచి ఇన్ వరకు అయితే మొత్తం పోతుంది. ఇక్కడ నుంచి ఆ పక్క 2 గలీలు పోతున్నాయి. సో ఈ బిల్డింగ్లన్నీ అవును. సో మరి మీరు అంటే ఒకవేళ మార్కింగ్ చేసి కొట్టడం స్టార్ట్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఇక ఉన్న ఓనర్స్ వాళ్ళైతే చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనమైతే రెంటర్స్, ఓనర్ అయితే మనం లేము. ఇక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 years అవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మీకు ఇవాళ ఒకేసారిగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి, మీరు రెంట్కున్నటువంటి ఈ యొక్క బిజినెస్ ప్లేస్ మీరు వదిలేయాల్సినటువంటి దుస్థితి ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. ఇక మళ్ళీ మనం కూడా వేరే జాబ్ చేసుకోవాలి. జాబ్ బిజినెస్ చేయడానికి మళ్ళీ ప్లేస్ సర్చ్ చేసుకోవాలి. దానికి కూడా ఒక 5 months వరకు టైం పడుతుంది. మళ్ళీ సెట్ అవ్వాలి మొత్తం. సో రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు అయినా సీఎం, ఇప్పుడు అయినదే అయినా ఉంటారు, మనం ఏం చేయలేము కదా సార్. అంటే మీరు చెప్పిన కూడా పట్టించుకోవడం ఏడ పట్టించుకుంటాడు? ఇప్పుడు ఆల్రెడీ హైడ్రా అని చెప్పేసి చాలా ఇల్లులు పోయినాయి, అలానే పట్టించుకుంటలేదు. మనం చెప్తే ఏం పట్టించుకుంటారు ఇప్పుడు? అట్లా అంటే 5,000 కోట్లతోటి నిర్మిస్తామని phase 1 లో భాగంగా నిర్మిస్తామనేది ఆ ప్రాజెక్ట్ యొక్క డిజైన్ డిపిఆర్. మీరు అంటే మీకు విగ్రహం కావాలా వద్దా? విగ్రహం కావాలా వద్దా అంటే మనం ఏం చెప్పలేము దానికి.
क्या भाई, इधर गांधी का बहुत बड़ा स्टैचू बनने के लिए रेवंत रेड्डी सरकार प्लान कर रहे हैं, आपका ऑलरेडी मार्किंग देते बोल के ऑफिसर्स आके पूरा सर्वे करके चले गया, आप कैसे देखते हैं मामले में? आप कितने साल से इधर रह रहे हैं? हमको यहाँ पे 50 साल हो रहे मिनिमम, 50 साल से रह रहे हैं यहाँ पे। हमारे डैडी और उनके दादा उन्होंने भी यहाँ पे है। अभी ये इशू निकला यहाँ पे, ये गांधी ताता का बना रहे बोल के। वहाँ आगे तो चल रहा ऑलरेडी, वहाँ पे भी बहुत सालों से रहे सो आगे अपार्टमेंट है। वो लोग वहाँ भी अभी धरने पे बैठे हुए हैं। अभी वहाँ पे आगे अपार्टमेंट, वहाँ पे अभी काम भी चालू हो गया। अभी नोटिस वोटिस भी आता बोल के बोले, अभी आता नहीं मालूम। अभी वो आए पीछे देखना पड़ता। ऑलरेडी ये पूरा बस्ती जा रहा, पूरे बस्ती को रिमार्क डाले, नोटिस एक 10 दिन में आता बोल के बोले, अभी तक तो नहीं आया। अब क्या होता है अगर नोटिस दिया तो क्या क्या कर सकते हैं अपन, आप लोग क्या करते हैं? अब रोकने के लिए कुछ ना कुछ करना पड़ता हो। नहीं, आपका बापू का बहुत बड़ा स्टैचू इधर आना ही नहीं आना है, आपका मन क्या है? एक हिसाब में तो बाबू इतने जनों को हटा के कहीं को आते, जहाँ है वहीं अच्छे रहते। वो छोटा है वही बहुत है, आदमी वहीं आके नमस्ते करके चले गए तो वही बहुत है। उतना बड़ा स्टैचू बना के क्या है, वो वहाँ टाइम बॉन्ड के पास बना है वही बहुत है। वहाँ पे बोले तो बहुत खुली जगह है, यहाँ पे बनाए तो यहाँ लोगों के घर हैं, यहाँ पे घर चले आ रहे। इतने लोगों को हटा के स्टैचू बनाया तो ताता को कौन याद करते? गांधी ताता को कौन भी याद नहीं करते। सिर्फ गांधी ताता का ग्रैंडसन भी, तुषार गांधी जी भी, वो उतना लोगों को होमलेस करके रोड पे निकाल के गांधी का स्टैचू मत बनाओ बोल के बोल रहे। सिर्फ रेवंत रेड्डी साहब को क्या बोलते हैं आप? अब वही बोल रहे, जहाँ दूसरी जगह है वहाँ पे बना लेना, जहाँ खाली जगह है वहाँ पे। अब इतने लोगों को हटा के कर रहे तो बहुत तकलीफ होती, उसके लिए बोल रहा हूँ मैं। जितना हुआ उतना रोकने की कोशिश करते, बस उतना ही। रोकने के लिए क्या करते? अब देखो, अभी तो कुछ भी नहीं हुआ, अभी नोटिस आए जब देख के बोलते हैं। अभी तो अब जितना कोशिश है उतना करके बोलते हैं। సో బాపుఘాట్ పక్కనే ఆనుకుని ఉన్నటువంటి బస్తీలో పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ మెమోరియల్ హై స్కూల్ అని కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు స్కూల్ పిల్లలు చాలా మంది ఇప్పటికే ఇక్కడ చదువుతున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి సందర్భాల్లో మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్ కూడా కొంత ఇప్పటికే ఇక్కడ ఈ కాలనీ బస్తీవాసులందరికీ కూడా అధికారులు ఇప్పటికే కొంత సర్వే చేసుకుని వెళ్ళారు, నోటీసులు త్వరలోనే వస్తాయని కూడా స్థానికులు కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి స్కూల్ పిల్లల పరిస్థితి ఏంటి? మరి స్కూల్ విద్యార్థులు ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే చాలా మంది నిలో నీడు లేకుండా వాళ్ళు రోడ్డు మీదకి రావాల్సినటువంటి నేపథ్యంలో మరి స్కూల్ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ విద్యార్థి దశ ఏమైపోతుంది? వాళ్ళ విద్యార్థులు ఎటుపోతారు అనేది కూడా కొంత అగమ్య గోచరంగానే ఉంటుంది. మరి చూడాలి మరి పిల్లలు, ఎందుకంటే ఫాతిమా కాలేజీ టైంలో అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడతారంటూ కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ మహాత్మా గాంధీ మెమోరియల్ పేరు మీద ఉన్నటువంటి బాపుఘాట్లో ఉన్నటువంటి లంగర్ ఉన్నటువంటి ఈ యొక్క మెమోరియల్ హై స్కూల్ని ఏం చేస్తారు అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూడొచ్చు, పిల్లలు కూడా బయటికి స్కూల్ నుంచి వస్తున్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. మరి చూడాలి మరి పిల్లల విషయంలో మరి ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకుంటుంది, ఏం చేస్తారనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.